Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. హరే కృష్ణ. భక్తులందరి ప్రణామములు. ప్రార్థన చేద్దాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే లోకనాథ స్వామి నిధి నామిని. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నిధి నామిని. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురు దీనతారిణం. పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. అందరికీ ప్రణామములు. మనం భగవద్గీత యథాతథము 4వ అధ్యాయం చదువుతున్నాము. నిన్న చర్చించుకునే అంశాల్లో కొన్ని ఏమైనా మీకు గుర్తుంటే చెప్పండి. హరే కృష్ణ. పదిహేడు 18వ శ్లోకాలు కదా. హరే కృష్ణ. చెప్పండి, ప్రయత్నించండి. అరుంధతి మాతాజీ, నిన్న మీరు చదివినారా? చెప్పండి. అది 18వ శ్లోకము. హరే కృష్ణ మాతాజీ, దండోత్సవంలో. హరే కృష్ణ ప్రభు. మాతాజీ ఇది కొద్దిగా బ్యాక్ వెళ్ళి నేను ఆ రోజు ఇది 4.10 జస్ట్ కొద్దిగా చెప్తాను మాతాజీ. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకము. చెప్పండి. 10 జస్ట్ అర్థం చేసుకుని మళ్ళీ 4.18కి వెళ్దాం మాతాజీ. హరే కృష్ణ. చెప్పండి ప్రభు. హరే కృష్ణ మాతాజీ, దండోత్ ప్రణామము. అయితే ఇది 108 ముఖ్యమైన శ్లోకాలలో కూడా ముఖ్యమైన శ్లోకం మాతాజీ ఇది. అంటే 108 ముఖ్యమైన శ్లోకాలలో ఇది 34వ శ్లోకము. ఇది 4వ అధ్యాయము దివ్య జ్ఞానము 10వ శ్లోకము. వీతరాగ భయ క్రోధ మన్మయ మాముపాశ్రితా బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతా. అనువాదము భాష్యం రచించిన శిల ప్రభుపాదుల వారికి జై. అనువాదము: రాగము భయము క్రోధము నుండి విడిబడి నాయందే సంపూర్ణముగా మగ్నులై నన్ను శరణు వేడినందున పూర్వము పలువురు వ్యక్తులు నన్ను గూర్చిన జ్ఞాన తపస్సులచే పవిత్రులై నా పట్ల దివ్య ప్రేమను పొందగలిగిరి అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు మాతాజీ.
అనువాదం భాష్యం రచించిన శిల ప్రపదుల వారికి జై. భాష్యం మాతాజీ, ఈ భగవంతుడు కృష్ణుడు ఈ 10వ శ్లోకంలో ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు మాతాజీ. అంటే తనను అర్థం చేసుకోవడం వలన కలిగేటటువంటి ప్రయోజనాల్ని క్రమంగా విస్తారంగా మరింత వివరంగా చెబుతూ, ఈ శ్లోకం చాలా ముఖ్యం మాతాజీ. దీంట్లో ఏం చెప్తున్నారంటే కృష్ణుడు రాగం నుండి అంటే బంధాల నుండి అన్నమాట, క్రోధం నుండి భయం నుండి విడబడుతారు, జ్ఞానాన్ని పొందుతారు, పవిత్రులవుతారు, దివ్యమైన ప్రేమను అందుకుంటారు. ఆ కృష్ణుని యొక్క జన్మ కర్మలు దివ్యమైనవి అని తెలుసుకున్నట్టు వాళ్ళు అన్నమాట. అంటే వాళ్ళు ఈ రాగం నుండి అంటే బంధాల నుండి, క్రోధం నుండి, కోపం నుండి, భయం నుండి విడిపడతారు అని చెప్తున్నారు. ఆ విడిపడిన తర్వాత ఏమవుతారంటే జ్ఞానాన్ని పొందుతారని చెప్తున్నారు. జ్ఞానాన్ని పొందిన తర్వాత ఏమవుతారు? పవిత్రులు అవుతారు అంటున్నారు. పవిత్రులైన తర్వాత ఏమవుతారంటే ఆ కృష్ణుని దివ్యమైన ప్రేమను అందుకుంటారని చెప్తున్నారు. మాతాజీ చాలా క్లియర్ గా చెప్తున్నారు ఇక్కడ. అయితే ఆ విషయాన్ని 10వ శ్లోకంలో ప్రస్తుతిస్తున్నారు మాతాజీ. వీతరాగ భయ క్రోధ మన్మయా మాముపాశ్రితా బహవో జ్ఞాన తపస పూతా మద్భావమాగతాః. భగవంతుడు కృష్ణుడు స్వయంగా చెప్తున్నాడు, నాయన నా యొక్క జన్మ కర్మల యొక్క తెలుసుకోవడం వలన రాగము అంటే అటాచ్మెంట్, బంధము అనగా బంధం నుంచి బయటపడతారు. బంధం ఉంటేనే భయం కలిగేది, అందుకని బంధం నుండి కూడా బయటపడ్డారు కాబట్టి భయం కూడా వాళ్ళకి కలుగుతుంది. రాగ భయములు తొలగినాయి కాబట్టి క్రోధం నుంచి కూడా విడిపడటం జరుగుతుంది. ఇట్లా దేని చేత బయటపడ్డారు అంటే జ్ఞానము చేత బయటపడ్డారు, జ్ఞానం పొందారు కాబట్టి. అయితే ఈ జ్ఞానాన్ని పొంది గతం నందు చాలా మంది పవిత్రులు కూడా అయ్యారు. పవిత్రులయ్యి దివ్యమైనటువంటి ప్రేమను అంటే నా యొక్క కృష్ణ ప్రేమను పొందారు అని భగవంతుడు కృష్ణుడు స్వయంగా చెప్తున్నారు మాతాజీ. అంటే ఈ లాభాన్ని చెప్తున్నాడు అనమాట. లాభంతో పాటుగా లాభాన్ని పొందినట్టి వారి అంటే ఉదాహరణలు కూడా చెప్తున్నారు. అంటే ఇక్కడ ఒక సాక్ష్యం చెప్తున్నారు మాతాజీ, ఇస్తున్నారు. అంటే గతం నందు ఎంతో మంది ఉన్నారు అని మనం అంటుంటాం. నాయన నువ్వు హరే కృష్ణ మంత్రం జపం చేస్తే మనస్సు పవిత్రమయ్యి భగవద్ధామమునకు వెళ్ళొచ్చు, కృష్ణ ప్రేమను పొందొచ్చు, కృష్ణ లోకానికి వెళ్ళొచ్చు అనగానే అప్పుడు వాళ్ళ ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మామూలుగా మనం చెప్తుంటాం నువ్వు హరే కృష్ణ మంత్రం జపించు అని, కానీ వాళ్ళు జపించకుండా వాళ్ళు ఏం అడుగుతారంటే కృష్ణుడి దగ్గరికి వెళ్తామా, ఎవరైనా వెళ్ళారా? అట్లా వెళ్ళారు నాయన అని కృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఎంతమంది పేర్లు చెప్పమంటావు? భాగవతం తీస్తే ఒక పెద్ద లిస్టే కనిపిస్తుంది. ఎంతమంది భక్తులు ఉన్నారో చైతన్య చరితామృతం గ్రంథం తెరిస్తే ఎంతో మంది భక్తులను చూడవచ్చు. పలువురు ఉన్నారు నాయన, ఒక్కరని చెప్పలేము, చాలా మంది ఉన్నారు. వాళ్ళు జ్ఞానం పొందారు, పవిత్రులయ్యారు. ఈ భౌతిక జగత్తులోకి వచ్చిన తర్వాత దేహాత్మ బుద్ధి ఏర్పడుతుంది. దేహాత్మ బుద్ధి అంటే ఏం చెప్తున్నారంటే ఇక్కడ నేను ఈ శరీరాన్ని అనేటటువంటి భావన అన్నమాట. నేను ఈ శరీరాన్ని అనేటటువంటి భావన కలుషిత భావన అని ఇక్కడ చెప్తున్నారు మాతాజీ. అందుకనే భగవంతుడు కృష్ణుడు కష్మలం అని 2వ అధ్యాయం 2వ శ్లోకంలో చెప్పారు. కష్మలం అని అన్నాడు. కలుషిత బుద్ధి, నేను నాది అనేటటువంటి స్వభావము నీకు ఎక్కడి నుంచి వచ్చింది అర్జున అని అన్నారు. కుతస్త్వా కష్మలమిదం, ఈ కలుషిత బుద్ధి నందు పవిత్రులు అవ్వాలి అంటే జ్ఞానులు అవ్వాలి. అందుకని జ్ఞానాన్ని పొంది పవిత్రులు అయ్యారు నాయన. మేము నీ యొక్క నిత్య సేవకులము అనేటటువంటి బుద్ధిని పెంపొందించుకోగలిగారు, ఆత్మానుభూతిని పొందారు, ఆత్మస్థితిలో వర్తించారు. ఈ శ్లోకంలో చెప్పారు పూతా మద్భావం ఆగతాహ, అంటే దివ్యమైన ప్రేమను కూడా పొందారు. కారణం ఏమిటంటే కృష్ణుడు తన గురించి చెప్పుకుంటున్నాడు. నాకు శరణాగతి పొందిన కారణం చేత, నన్ను పూర్తిగా ఆధ్యాత్మిక భావనలో సంపూర్ణంగా అర్థం చేసుకున్నటువంటి కారణం చేత, ఆధ్యాత్మిక అభ్యాసమునందు పూర్తిగా మగ్నులు అయినందు కారణం చేత వారు రాగం నుండి, భయం నుండి, క్రోధం నుండి విడిపడ్డారు. ఇక్కడ 3 చెప్పారు మాతాజీ. అయితే మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. కృష్ణుని శరణాగతి పొందడం కారణం చేత, తర్వాత ఆధ్యాత్మిక భావనను సంపూర్ణంగా అర్థం చేసుకున్నటువంటి కారణం చేత, 3 కారణాలు. మూడవది ఆధ్యాత్మిక అభ్యాసం ఉన్నందు పూర్తిగా మగ్నులు అయినందు కారణం చేత. ఈ 3 కారణాల చేత రాగం నుండి అంటే బంధ విముక్తి, భయం నుండి,
క్రోధం నుండి విడుబడ్డారు, జ్ఞానాన్ని పొందారు. ఇవన్నీ అయిన తర్వాత ఏమవుతుందంటే, ఇవన్నీ విడిచిన తర్వాత ఏమవుతుందంటే జ్ఞానాన్ని పొందుతారు, పవిత్రులు అవుతారు, దివ్యమైనటువంటి ప్రేమని పొందారు. ఇప్పుడు మనం ఆ దివ్యమైనటువంటి ప్రేమ ఎలా పొందాలి అని అంటే ప్రభుపాదులు వారు చెప్తున్నారు మాతాజీ, కృష్ణుని యొక్క ఉపదేశాలైన భగవద్గీతకు ఆ కృష్ణుడి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని చెప్పేటటువంటి భాగవతానికి ఏ విధమైనటువంటి వ్యత్యాసం లేదు. కృష్ణుడే భగవద్గీత భాగవతాలు కాబట్టి ఆ భగవద్గీత భాగవతాలని ఆశ్రయించి మనం కూడా రాగ భయ క్రోధముల నుండి విడిబడి జ్ఞానాన్ని పొంది పవిత్రులు అయ్యి కృష్ణ ప్రేమను పొందొచ్చు అని ప్రభుపాదుల వారు చెబుతూ ఇంకొక ఉదాహరణ చెప్పారు. ఇది గ్రంథావతారాలైన భగవద్గీతను కృష్ణుని యొక్క రూపమైనటువంటి శబ్దావతారాలైనటువంటి భగవద్గీత భాగవతాలని మనకు సమీపించాలంటే మొట్టమొదట కృష్ణునితో సమానమైనటువంటి కృష్ణుని యొక్క ప్రతినిధిగా ఉన్నటువంటి సాక్షాత్తు హరి అయినటువంటి ఆధ్యాత్మిక గురువును మనము శరణుజొచ్చి సంపూర్ణంగా అతనిని సేవించి సంతృప్తి పరచి ప్రశ్నించి మనము రాగం నుండి భయం నుండి క్రోధం నుండి విడనాడి జ్ఞానాన్ని పొంది పవిత్రులై దివ్యమైనటువంటి ప్రేమను కృష్ణుని యందు పెంపొందించుకోవాలి అని చెప్తున్నారు. అంటే ఇక్కడ రెండవ ఉదాహరణ ఏం చెప్తున్నారంటే, మనము కృష్ణునికి సమానమైన గురువుని సాక్షాత్ అంటే ప్రామాణిక ఆధ్యాత్మిక గురువు బోనఫైడ్ స్పిరిచువల్ మాస్టర్ని మనము గురువుని సంప్రదించి ఆయన దగ్గర నుంచి మనం జ్ఞానం పొంది పవిత్రులను కావాలని చెప్తున్నారు. అప్పుడే మనం రాగం నుండి భయం నుండి క్రోధం నుండి విడనాడి జ్ఞానాన్ని పొంది పవిత్రులై దివ్యమైనటువంటి ప్రేమను కృష్ణుని యందు పెంపొందించుకోవాలి. ఇలా చేస్తే ఎవరైనా వీతరాగ భయ క్రోధ మన్మయ మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతాః. కృష్ణుడి ఎడ అనురాగం పెరుగుతుంది. మీరంతా వీతరాగులు అవుతారు. వీతరాగులు అంటే రాగం నుంచి అంటే బంధం నుంచి బయటపడతారు, కూడా భయం నుంచి బయటపడతారు, క్రోధం నుంచి బయటపడతారు. మనము పెంపొందించుకోవాల్సింది ఆధ్యాత్మిక గురువు పట్ల శరణాగతి భావాన్ని పెంపొందించుకోవాలని చెప్తున్నారు. ఇక్కడ మనము సంపూర్ణంగా అతను అంటే ఈ ఆధ్యాత్మిక గురువు బోనఫైడ్ స్పిరిచువల్ మాస్టర్ ప్రామాణిక ఆధ్యాత్మిక గురువు నుంచి అందించిన అభ్యాసాన్ని గనుక మనము తప్పకుండా మనకి కూడా ఉద్ధరిల వారు అక్కడ లండన్ లో లెక్చరిస్తూ అక్కడ చెప్తున్నారు, మీరంతా చాలా గొప్పవాళ్ళని ప్రభుపాదుల వారు చెప్తున్నారు శిష్యులను ఉద్దేశించి. మీరంతా కూడా చాలా మంచి వాళ్ళు, మీరందరినీ చూసి నాకు చాలా చాలా ఆనందపడుతున్నాను. మీరంతా వచ్చారు నాతో ఈ పార్క్ లో కూర్చొని భజన చేసుకుంటూ మీరంతా నా హరే కృష్ణ, మీ వాయిస్ వినిపించడం లేదు ప్రభు. చేస్తున్నారు కానీ నా పుస్తకాలు చదవటం లేదు. నేను మీ అందరికీ పుస్తకాలు ఇచ్చింది మీరు మొట్టమొదట చదివి దాని ద్వారా మీరు ఆధ్యాత్మిక చైతన్యాన్ని పొంది మీరు పొందినటువంటి ఆధ్యాత్మిక చైతన్యాన్ని అందరికీ అందించాలని ఇట్లు మీరు ఆధ్యాత్మిక గురువుని సమీపించారు. ఆధ్యాత్మిక గురువు చెప్పిన వాటిల్లో కొన్నిటికి పాటించి కొన్నిటిని విడిచిపెడితే ఎట్లా అని అందుకని చెప్తున్నారు. వీతరాగ భయ క్రోధ మన్మయ మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతః అని కృష్ణుడు చెప్పినట్లు రాగ భయ క్రోధాలను విడుబడతారు, జ్ఞానాన్ని పొందుతారు, పవిత్రులు అవుతారు, దివ్యమైనటువంటి ప్రేమను పొందుతారు. నా శిష్యులన్నిటి మిమ్మల్ని అందరినీ నేను ఎలా చూడాలనుకుంటున్నానంటే 4వ అధ్యాయము దివ్య జ్ఞానము 10వ శ్లోకంలో కృష్ణుడు చెప్పినట్లు చూడాలనుకుంటున్నాను. కృష్ణ ప్రేమను పొంది కృష్ణ ప్రేమతో మీ హృదయం అలంకరించబడితే నేను చూడాలనుకుంటున్నానని ప్రభుపాదుల వారు శ్లోకాన్ని ప్రస్తుతితో చెప్పారు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, చాలా ధన్యవాదాలు, చక్కగా వివరించారు. నిన్న 18వ శ్లోకంలో చెప్పారు ఎవరైనా? 17, 18. హరే కృష్ణ. 17లో కర్మగతులను అవగాహన చేసుకొనుట అత్యంత కష్టము. అందుచే కర్మ అననేమో, వికర్మ అననేమో, అకర్మ అననేమో,
మానవుడు చక్కగా ఎరగవలెను. ఎలా? గురువును ఆశ్రయించి కృష్ణ చైతన్యంలో ఉన్నత భక్తులను సాంగత్యమును పొంది వారి నుండి ఈ కర్మల రహస్యమును ఎరగవలెను అని చెప్పినారు. ఇక్కడ ఇచ్చినారు వికర్మ అనగా నిషేధింపబడిన కర్మ, అకర్మ అనగా కర్మ చేయక ఉండుట, అది కృష్ణ చైతన్యంతో చేయబడు కర్మలు. అవి మనకు బంధాన్ని ఇవ్వవు, బంధ విముక్తిని ఇస్తాయి, కృష్ణ ప్రేమని ఇస్తాయి అన్నమాట, అత్యున్నతమైనది. 18వ శ్లోకంలో కర్మయందు అకర్మను మరియు అకర్మయందు కర్మను గాంచువాడు మానవులలో బుద్ధిమంతుడు. అట్టివాడు అన్ని రకముల కర్మలయందు నియుక్తుడైనను ఆధ్యాత్మిక స్థితి అందున్నవాడే అగును. ఇది కృష్ణ చైతన్యమున కర్మను రణించువాడు సహజంగానే కర్మబంధములన్నింటి నుండి విముక్తుడై ఉండును. కేవలం అతని కర్మలన్నిటినీ శ్రీకృష్ణుని సంతృప్తిపరచుట కొరకై చేయును. కనుకనే అతడు కర్మ ప్రభావంచే సుఖ దుఃఖములకు లోను కాడు. ఈ విధంగా శ్రీకృష్ణుని కొరకై అన్ని రకముల కర్మల యందు నెలకొనినను మానవులలో అతను అత్యంత బుద్ధిమంతుడిగా పరిగణింపబడును. మరియు భక్తుడు దేవాదేవుడి వ్యక్తి, అతని యొక్క నిత్యదాసుని నేను అని తన స్థితిని చక్కగా ఎరిగి ఉంటాడు. కాబట్టి అతను కృష్ణ చైతన్య కలాపములందే నెలకొని ఉంటారు. ప్రతిదీ కృష్ణుని కొరకే చేయబడుచుండుట చేత అతడు తన సేవా కార్యం నందు పరమానందము అనుభవించును. ఇటు విధానం నందు నెలకొనినట్టి వారు నిష్కాములుగా తెలియబడుదురు. శ్రీకృష్ణుని ఎడగల నిత్య దాసత్వ భావము సర్వ విధములైన కర్మఫలముల నుండి మానవుని విముక్తిని చేయగలదు. హరే కృష్ణ. 19వ శ్లోకం చదవాలి ఈరోజు. ఎవరైనా చదువుతారా? మూడు సార్లు చదవండి శ్లోకము. అందరూ మ్యూట్లోనే ఉండి 3 సార్లు వాళ్ళు పలకండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. శ్లోకం అర్థాలు నేను చదువుతాను మాతాజీ, తర్వాత భాష్యం ఎవరైనా చదువుతారు. ఒకవేళ ఎవరైనా చదివితే ఓకే మాతాజీ. భాష్యం కూడా చిన్నదే లేండి, చదవండి. ఓకే ఓకే మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. భగవద్గీత యథాతథము 4వ అధ్యాయము దివ్య జ్ఞానము 19వ శ్లోకం. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధాః. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధాః. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధాః. అర్థాలు: యస్య ఎవ్వని, సర్వే అన్ని రకాలైన, సమారంభాః యత్నాలు, కామ ఇంద్రియ భోగ వాంఛపై, సంకల్ప సంకల్పము, వర్జితాః లేకుండా ఉంటాయో, జ్ఞాన పరిపూర్ణ జ్ఞానము, అగ్ని అగ్నిచే, దగ్ధః కాల్చబడిన, కర్మాణం ఎవ్వని కర్మ, తం అతనిని, ఆహుహు చెబుతారు, పండితం పండితులు, బుధాః తెలిసినవారు. అర్థాలు ఇంకో: యస్య ఎవ్వని అన్ని రకాలైన, సమారంభాః యత్నాలు, కామ ఇంద్రియ భోగ వాంఛపై, సంకల్ప సంకల్పము, వర్జితాః లేకుండా ఉంటాయో, జ్ఞాన పరిపూర్ణ జ్ఞానము, అగ్ని అగ్నిచే, దగ్ధః కాల్చబడిన, కర్మాణం ఎవ్వని కర్మ, తం అతనిని, ఆహుహు చెబుతారు, పండితం పండితులు, బుధాః తెలిసిన వారు. అనువాదము భాష్యము రచించిన శ్రీల ప్రభుపాదుల వారికి జై. అనువాదము: ఎవ్వని ప్రతి యత్నము ఇంద్రియ భోగ వాంఛారహితంగా ఉంటుందో అతడే పూర్ణ జ్ఞానంలో ఉన్నవానిగా తెలియబడతాడు. కర్మ ఫలాలన్నీ పరిపూర్ణ జ్ఞానాగ్నిచే దగ్ధమైనట్టి కర్తగా
అతడు ఋషులచే చెప్పబడినాడు. భాష్యము: కేవలము పూర్ణ జ్ఞానవంతుడే కృష్ణ భక్తి భావనలో ఉన్న వ్యక్తి కలాపాలను అర్థం చేసుకోగలుగుతాడు. కృష్ణ భక్తి భావనలో ఉన్నవాడు అన్ని రకాలైన ఇంద్రియ భోగ వాంఛల నుండి ముక్తుడే ఉండే కారణంగా దేవదేవుని నిత్య సేవకునిగా తన సహజ స్థితి గురించిన పూర్ణ జ్ఞానంతో కర్మ ఫలాలన్నింటినీ దగ్ధము చేసుకున్న వానిగా తెలియబడతాడు. అటువంటి పూర్ణ జ్ఞానాన్ని పొందినట్టి అతడే నిజానికి పండితుడు. భగవానుని నిత్య దాసత్వమనే ఈ జ్ఞానము అభివృద్ధి చెందడం అనేది అగ్నితో పోల్చబడుతుంది. అటువంటి అగ్ని ఒక్కమారు రగులుకోగానే అన్ని రకాలైన కర్మ ఫలాలను దగ్ధం చేస్తుంది. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ, నేను జస్ట్ లైట్ గా చెప్తాను మాతాజీ, అంత నాకు తెలీదు. తర్వాత మీరు చెప్పండి మాతాజీ. హరే కృష్ణ. చెప్పండి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇది 10వ శ్లోకంలో ఎట్లయితే జ్ఞానవంతులు అవుతారు అని చెప్తున్నారు కదా మాతాజీ, దానికి లింక్ చేసుకోవచ్చు మాతాజీ. అయితే జ్ఞానం ఎవరికైతే పూర్ణ జ్ఞానం అంటే సంపూర్ణ కృష్ణుడి భక్తి భావనలో జ్ఞానం ఎవరైతే అర్థం చేసుకుంటారో, కృష్ణుడిని ఎవరైతే అర్థం చేసుకుంటారో, తర్వాత అహం బ్రహ్మాస్మి అని ఎవరైతే తెలుసుకుంటారో, నేను శరీరాన్ని కాదు ఆత్మని అని జ్ఞానము విజ్ఞానము ఎవరు తెలుసుకుంటారో అతనే కృష్ణ భక్తి భావనలో ఉన్న వ్యక్తి ఉండే వ్యక్తి అని చెప్తున్నారు. కృష్ణ భక్తి భావనలో ఉన్నవాడు అన్ని రకాలైన ఇంద్రియ భోగ వాంఛల నుండి ముక్తుడే ఉండే కారణంగా దేవదేవుని నిత్య సేవకునిగా తన సహజ స్థితి గురించిన పూర్ణ జ్ఞానంతో కర్మ ఫలాలన్నింటినీ దగ్ధం చేసుకున్న వానిగా తెలియబడతాడు. ఏం చెప్తున్నారంటే, కృష్ణ భక్తి భావనలో ఎవరైతే ఉంటారో అంటే అన్ని ఇంద్రియ భోగ వాంఛల గురించి, అంటే ఏది ఆయనకి దేని మీద ఆసక్తి ఉండదన్నమాట. ఆ కారణం చేత అతను 24/7 నిత్య సేవునిగా తన సహజ స్థితి అంటే ఆత్మ స్థితి ఏంటి మాతాజీ? ఆత్మ యొక్క స్థితి ఏంటంటే కృష్ణుని పూజించడం కదా ఆత్మ. సో ఆ సహజ స్థితి, ఆత్మ యొక్క సహజ స్థితిని గురించిన పూర్ణ జ్ఞానంతో, అంటే ఏదైతే కర్మ ఫలాలు అంటే ఫలం ఆశించకుండా కర్మలు అనమాట, ఆ కర్మలు అన్ని చేస్తూ ఆయన ఏదైతే కర్మలు అంటే వేదాలు అనుసరించి వేదాలతో నియమబద్ధంగా ఏదైతే మనకు తెలిపారో ఆ పనులు చేసుకుంటూ ఆయన కర్మ ఫలాల్ని ఆశించకుండా ఆయన కృష్ణ భక్తి భావనలో ఉంటారని చెప్తున్నారు మాతాజీ ఇక్కడ. అటువంటి పూర్ణ జ్ఞానాన్ని పొందినట్టి అతడే నిజానికి పండితుడు. పండితుడు ఎవడంటే పూర్ణ జ్ఞానం తెలుసుకొని కృష్ణుడి యొక్క భక్తి భావనలో 24 గంటలు నిత్య సేవనిగా సహజ స్థితిలో ఆత్మకి ఏదైతే కావాలో అది చేసుకుంటూ ఎవరైతే ఉంటారో వాళ్ళు పండితులుగా అనబడతారని చెప్తున్నారు. భగవాను నిత్య దాసత్వమనే ఈ జ్ఞానము అభివృద్ధి చెందడం అనేది అగ్నితో పోల్చబడింది అనమాట. ఇప్పుడు అగ్నిలో మనం ఉన్నప్పుడు ఏదైతే అగ్ని మొత్తం రగులుకొని అన్ని దగ్ధం ఎట్లా అయిపోతుందో, మనము కృష్ణ భక్తి భావన అనే అగ్నిలో మనం ఎప్పుడైతే రగులుకుంటామో అప్పుడు మన మనం ఏదైతే కర్మలు చేస్తామో దాని ఫలితం ఆశించకుండా మనము భగవంతుని దేవాదేవుని నిత్య సేవలో ఉంటామని ఇక్కడ చెప్తున్నారు మాతాజీ. హరే కృష్ణ. నేను కొద్దిగా అంత ఇదిగా ప్రిపేర్ కాలేదు మాతాజీ, మీరేమైనా చెప్పండి మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ, చాలా ధన్యవాదాలు. మీకు టైం ఉంటే కనుక లాస్ట్ 15 నిమిషాలు 108 శ్లోకాలు చెప్పండి ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, చెప్తాను మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకెవరైనా చెప్తారా ఈ శ్లోకం గురించి? రాజేంద్ర ప్రసాద్ ప్రభుజీ, అరుంధతి మాతాజీ, విజయలక్ష్మి మాతాజీ, ఎవరైనా ప్రయత్నించండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. నామాలు చెప్పండి. ప్రతి వైష్ణవ భక్తునికి ఆదర ధన్యవాదాలు. దీనిలో మనకు 19 శ్లోకంలో చాలా ఇంపార్టెంట్ ఉన్నది. ఎందుకంటే ఎవరైతే కృష్ణ భక్తుడు తాను ఎటువంటి వాంఛలు కోరికలు అనేటివి ఉండవు అన్నట్టు. అంటే మనకు 18వ శ్లోకంలో చెప్పినట్టు కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మను చూసేవాడి నిజమైన బుద్ధివంతుడు అని చెప్పడం జరిగింది. అంటే అది పూర్తి ఆధ్యాత్మిక స్థితి. అంటే జనరల్గా మేము ముఖ్యంగా సాధన స్థితిలో ఉన్నాం కాబట్టి అటువంటి స్థితికి రావాలంటే చాలా ఇంకా ఎంతో సాధన చేయవలసి ఉంటుంది.
అంటే కర్మయందు అకర్మణ అంటే ఏంటిది? చేస్తాడు, కర్మ చేస్తాడు. అతను చేసే ప్రతి కర్మ కూడా కృష్ణ చైతన్యంలో ఉంటుంది, భగవంతుని ప్రీత్యర్థం ఉంటుంది. కాబట్టి అది అకర్మగా తీసుకోవడం జరుగుతుంది. మరి అది అకర్మ అని మనం అనుకుంటున్నాం. అంటే ఎవరైతే కృష్ణ ప్రీత్యర్థం చేస్తారో దాన్ని మనము అకర్మగా భావించవచ్చు. కానీ చూసే బద్ధజీవునికి ఏ విధంగా ఉంటుందంటే అది కర్మలాగా చూపించబడుతుంది. అంటే వీడు కూడా కర్మ చేస్తున్నాడు. కానీ ఈ విధంగా అంటే ఆ శ్లోకాలు ఎందుకు పడుతుంది? కర్మయందు అకర్మ. అంటే అతను కర్మ చేస్తాడు కృష్ణ ప్రీత్యర్థం. అది ఆధ్యాత్మిక దృష్టిలో చూసినట్లయితే అది అకర్మ. కానీ భౌతిక జగత్తు దృష్టిలో చూసినట్లయితే అతను అది అకర్మనే ఆధ్యాత్మిక దృష్టిలో. కానీ భౌతిక జగత్తులో చూసినట్లయితే అది కర్మగా పరిగణించబడుతుంది. ఆ విధంగా ఈ యొక్క రెండు విధాలను అంటే కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మను ఏ విధంగా అయితే ఎవరైతే చూస్తాడో అతడు నిజమైన చూపి కలవాడు, అంటే ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నవాడని దానిలో తెలపడం జరిగింది. ఆ విధంగా తెలిపిన తర్వాత ఇందులో ఏంటంటే ప్రతి కర్మ కూడా భౌతిక జగత్తులో ఏదో ఒక విషయంపై ఆధారపడే ఉంటుంది. అంటే తను చేసే ప్రతి కర్మ కూడా తన నిజ స్వార్థం కొరకే ఉంటుంది. కానీ ఈ కృష్ణ చైతన్యంలో ఉండే భక్తులు మాత్రం తను చేయు కర్మలో ఎటువంటి భోగవాంఛ ఉండదు. అంటే స్వార్థరహితంగా ఉంటుంది. అది కేవలము భగవంతుని స్వార్థం కొరకే దాన్ని చేస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ జ్ఞానాగ్నిచే దహించబడిన కామ్య కర్మలు గలవాని పండితులని మహర్షులు చెప్పబడుతున్నాయని చెప్తుండ్రు. అంటే అతని జ్ఞానం అనేది పూర్తిగా కృష్ణ చైతన్యంతో నిండి ఉన్నది. అంటే ఏమన్నట్టు అతను పూర్తిగా భగవత్ విజ్ఞానంలో ఉన్నాడు. కాబట్టి భగవంతుడే సర్వస్వం, నేను ఏంటిది దాసుని, అంటే జీవేర స్వరూపై కృష్ణేర నిత్యదాస్. ఇది వ్యక్తి యొక్క అంటే ఒక జీవి యొక్క పరిపూర్ణత స్థితి. అటువంటి జ్ఞానం చే ఉన్నవాడు మాత్రమే ఇటువంటి పండితుడని చెప్పడం జరుగుతుంది. అంటే సంపూర్ణ జ్ఞానం కలవాడు మాత్రమే ఆ యొక్క కర్మలన్నీ కూడా భగవంతుని ప్రీత్యర్థమే చేస్తాడు. అతనికి ఎటువంటి ఇంద్రియ భోగ వాంఛలు ఉండవు. ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే అంబరీష మహారాజ్ తీసుకున్నట్లయితే అతడు సవైమన కృష్ణ పదార విందయో, అతని మొత్తం ఏవైతే అతని ఇంద్రియాలు కావచ్చు, అతని కర్మేంద్రియాలు కావచ్చు, అన్నీ కూడా భగవంతుని సేవల్లో నియుక్తమయ్యాయి. అంటే ఏది కూడా తనకు భోగవాంఛ లేదు. దుర్వాసముని వచ్చి తనను శపిస్తూ చంపడానికి ప్రయత్నించగాని ఒక్క ఇంచు కూడా కదలలేడు. అంటే అతనికి ఎంత నిష్ఠ అంటే భగవంతుని పట్ల, అది అటువంటి జ్ఞానం రావాలంటే అది పరిపూర్ణంగా పండితుడు అయితేనే, అంటే భగవంతుని యొక్క జ్ఞానము పూర్తిగా పరిపూర్ణత్వం చెందిన వ్యక్తికి మాత్రమే అది సాధ్యమవుతుంది. కాబట్టి మనం సాధనలో ఉన్నాము, ఏదో చేస్తున్నాం అంటే మన హృదయాన్ని పవిత్రీకరణ చేయడానికి, మన మనస్సును కల్మశాల నుంచి దూరం చేయడానికి మనం భగవత్ప్రీత్యర్థం చేస్తున్నాము. ఎలా చేస్తున్నాము? చాంటింగ్ చేయడం ద్వారా, భగవంతునికి వివిధ రకాల భోగును తయారు చేయడం వల్ల, వంటలు చేయడం వల్ల సమర్పిస్తున్నాం. కానీ వాటిని మనం మన ప్రీత్యర్థమే, వాస్తవంగా ప్రీత్యర్థం కొరకే చేస్తున్నట్లు భావిస్తాం. కానీ అది పరిపూర్ణత స్థితి రావాలంటే మనము సాధనలో ఎంతో పురోగతి చెందవలసి ఉంటుంది. కాబట్టి ఈ శ్లోకం అనేది చాలా బాగున్నది మాతాజీ. ఎందుకంటే దీన్ని అర్థం చేసుకోవాలంటే పండితుడు, నిజమైన పండితుడే, సంపూర్ణ జ్ఞానంలో ఉన్నవాడు మాత్రం దీన్ని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. జీవులు అనేవారు నిత్య దాసత్వం కలిగి ఉన్నారు. అటువంటి జ్ఞానాన్ని అగ్నితో పోల్చింది ఇక్కడ. అంటే అగ్ని ఏం చేస్తుంది? అన్ని రకాల ఏంటిది అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏంటిది ఒక సలాక, దాన్ని ఏమంటారు, ఇనుప ముక్కను అగ్నిలో వేసినట్లు ఏమవుతుంది? అది అగ్ని గుణం వస్తుంది. అలాగే మనము కూడా ఆ భగవంతుని జ్ఞానంలో ఉన్నట్లయితే అటువంటి జ్ఞానాభివృద్ధి కొనసాగుతుంది. దానివల్ల మనకు నిత్య దాసత్వము ఏర్పడుతుంది. కాబట్టి అటువంటి జ్ఞానంలో మనము పెంపొందించుకోవాలని ఈ శ్లోకం ద్వారా మనకు తెలుస్తున్నట్టు నేను కొంచెం అర్థం చేసుకొని మీకు చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదములు. హరే కృష్ణ. ఇంకా ఎవరైనా డౌట్లు కానీ మీరు చెప్పాలనుకున్నది, మీరు వినింది ఏదైనా చెప్పచ్చు. హరే కృష్ణ. అందరూ చర్చలో పాల్గొనండి. మనము ఇవన్నీ ముఖ్యమైన శ్లోకాలు.
అరుంధతి మాతాజీ ఉన్నారా మీరు? అర్థమైందా మీకు ఈ శ్లోకము? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు మాతాజీ. అర్థమైంది మాతాజీ. మాతాజీ. ప్రభుజీ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. హరే జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం అనేసి ఆ సెంటెన్స్ బాగా వివరించారు ఆయన. అర్థమైంది మాతాజీ. హరే కృష్ణ. యాక్చువల్గా జీవుడు వచ్చింది ఇక్కడ భోగించాలని వచ్చినాడు కాబట్టి ఆ భోగవాంఛ వలనే మనము ఆధ్యాత్మిక జగత్తు నుంచి ఇక్కడికి పతనమైనాం అన్నమాట. ఒకసారి మహారాజు వారిని అడిగాను నేను, కృష్ణుడు పరమభోక్త, అతని అంశాలుగా భోగించాలనే వాంఛ జీవుల్లో ఉండడం సహజమే కదా, అది నేరం ఎలా అయింది? జీవుడు ఆనందంగా ఉండాలనుకోవడము జీవుని యొక్క సహజ స్థితి, ఆనందమయ అభ్యాస. మరి అటువంటప్పుడు ఎందుకు మనం ఈ భౌతిక జగత్తులో కష్టపడుతున్నాము? జీవనంలో భగవాంఛ సహజమైనప్పుడు అని అడిగాను. మహారాజు వారు ఎంతో కరుణతో చెప్పారు, జీవుడి స్థితి ఆనందము, ఆనందించాలనుకోవడము అది సహజము. ఎలాగైతే భగవంతుడు పరమభోక్తనో పరమానంద స్వరూపుడో, జీవుడు కూడా తన నిత్య స్థితిలో ఆనంద స్వరూపుడే. ఎప్పుడైతే భగవంతుడి నుంచి స్వయంగా విడివడి ఆనందించాలనుకుంటాడో అది అక్కడ నేరమైంది. భగవంతునితో కలిసి ఆనందించడం అనేది సహజ స్థితి, జీవుని యొక్క సహజ స్థితి. భగవంతుని ఆనందం కొరకు మనం ఉపయోగపడ్డము, భగవంతునితో కలిసి ఆనందించడం అనేది మన సహజ స్థితి. భగవంతుని నుంచి విడివడి ఆనందించాలనుకోవడము మీ భోగవాంఛ అనేది నేర ప్రవృత్తి అయిపోయింది. కాబట్టి ఇక్కడ మన సంబంధం మర్చిపోయినాము. ప్రతి ఒక్క జీవికి భగవంతునితో నిత్య సంబంధం ఉంది, కాకపోతే మర్చిపోయినాం కాబట్టి ఇక్కడ కష్టాలు పడుతున్నాం కృష్ణుని మర్చిపోయి. ఈవెన్ ప్రతి ఒక్క జీవికి కూడా భగవంతుడు కావాల్సిన అవసరాలన్నీ ఇస్తున్నాడు. చూడండి, ఆయన ప్రేమిస్తున్నాడు. ఆ నిత్య సంబంధం అనేది ఎప్పటికీ కొనసాగుతూ ఉంటుంది. ఎప్పుడైతే తిరిగి మనకు ఆ జ్ఞానం గురుకృష్ణుల దయ వల్ల లభిస్తుందో, గురుకృష్ణ ప్రసాదేపాయ భక్తిలతా బీజ, ఈ బ్రహ్మాండాలన్నిట్లో తిరుగుతున్న జీవునికి అదృష్టవశాత్తు గురుకృష్ణుల దయ వల్ల ఈ భక్తిలతా బీజం లభిస్తుందో వాళ్ళకి ఈ జ్ఞానం అనేది తిరిగి గుర్తుకు వస్తుంది అనమాట. మర్చిపోయినది గుర్తుకు వస్తుంది. నేనెవరు, నాకు భగవంతుని గల మధ్య సంబంధం ఏమిటి, ఆ సంబంధంలో నేను ఎలా వర్తించాలి అని. కాబట్టి అప్పుడు ఆచారం నిర్దేశించిన విధంగా నా స్థితి, ఆత్మ యొక్క స్థితి ఇది, నేను భగవంతుని యొక్క నిత్యదాసుని, ఈ విధంగా భగవంతుని సంతృప్తి కొరకు నేను ఉపయోగపడాలి, సేవలు చేయాలి, అప్పుడు నేను సంతృప్తి చెందుతాను. లేకపోతే ఎలా మనం సొంతంగా ప్రయత్నిస్తే, ఉదాహరణ చెప్పారు కదా, చేతులు, కాళ్ళు, కళ్ళు ఇవన్నీ కూడా కడుపుకు ఆహారం అందించడానికి ఉపయోగపడాలి, అప్పుడే వాటన్నిటికీ శక్తి వస్తుంది. లేదు మేమే స్వయంగా తినాలి అనుకుంటే చేతులు కలుపుతుంటాయి కానీ తినే శక్తి లేదు, అలా కళ్ళు చూస్తూ ఉంటాయి కానీ తినే శక్తి లేదు, ముక్కు వాసన చూస్తుంది కానీ తినే శక్తి లేదు, మన ఇంద్రియాలు అసంపూర్ణం కదా. కాబట్టి అవి అన్నీ కలిసి నోటికి ఆహారాన్ని అందిస్తేనే, కడుపుకు చేరితేనే ఆ శక్తి ఈ అవయవాలన్నింటికీ వస్తుంది. చేతులకు, అన్ని అవయవాలు కూడా సక్రమంగా పనిచేయడానికి కేవలం కడుపుకు ఆహారం అందించడం ద్వారా మాత్రమే శక్తి లభిస్తుంది. అలా మనమందరము ఇండివిజువల్ ఆత్మలు, ఆ భగవంతుని అంశాలుగా, విభిన్న అంశాలుగా ఉన్నప్పటికీ అందరము కూడా కలిసి భగవంతుని సేవ కోసం మనం ప్రయత్నం చేసినప్పుడే, భగవంతుని సంతృప్తి కోసం ప్రయత్నం చేసినప్పుడే అప్రయత్నంగా అంతా సంతృప్తి చెందుతుంది అనమాట. అందరూ సంతృప్తి చెందుతారు. దానికి శ్లోకం చెప్తాను, యస్మిన్ తుష్టిన్ జగత్ తుష్టిన్, నీవు సంతృప్తి చెందితే సమస్త జగత్తు సంతృప్తి చెందుతుంది. అలాగే మనం అద్దంలో ప్రతిబింబం ఉంటుంది, ఆ ప్రతిబింబాన్ని ఎవరు అలంకరించలేరు. రియాలిటీని అలంకరిస్తేనే అద్దంలో ప్రతిబింబం కూడా అందంగా అలంకరింపబడి కనిపిస్తుంది. అలా భగవంతుడు రియాలిటీ,
భగవంతుని సంతృప్తి పరచడం ద్వారా అతని అంశలమైన మనమందరం కూడా ప్రతిబింబాలు లాంటి వాళ్ళము సంతృప్తి చెందుతాం అన్నమాట. ఇది ఉదాహరణ చెప్పారు. కాబట్టి ఇక్కడ భోగవాంఛారహితంగా ప్రతి కర్మ కూడా ఈవెన్ నిద్ర కూడా చెప్తారు ప్రభుజీ వాళ్ళు. నేను నా ఇంద్రియ ప్రీతి కోసం నిద్రించడం కాదు, ఈ శరీరానికి రెస్ట్ అవసరము, ఇది తిరిగి ఈ శరీరాన్ని నేను భగవత్ సేవలో వినియోగించాలంటే దీనికి కాసేపు రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని భగవత్ సేవగా రెస్ట్ తీసుకుంటారు అన్నమాట. అలా ప్రతి ఒక్క కార్యము భగవత్ సేవగా చేస్తారు వాళ్ళు శుద్ధ భక్తులు. కాబట్టి ఈ విధంగా భక్తుని కార్యకలాపాలను కూడా మనం సంపూర్ణ జ్ఞానం గలవారే అర్థం చేసుకుంటారు. వైష్ణవుని యొక్క కార్యకలాపాలు అందరూ అర్థం చేసుకోలేరు. ఇందాక చెప్పినారు కదా ప్రభుజీ, బయట వాళ్ళకి అది కర్మగానే కనిపిస్తుంది, కానీ భక్తుడు ఆ కర్మగా చేస్తారు. అంటే అతని హృదయంలో భావన ఆ విధంగా ఉంటుంది. బయట వాళ్ళు చూస్తే ఏం భక్తులు నిద్రపోవట్లేదా, భక్తులు తినట్లేదా, భక్తులు తిరగట్లేదా, పనులు చేసుకోవట్లేదా, చేసుకుంటున్నారు. కానీ వాళ్ళ భావన నేను భగవత్ సేవ కోసం ఈ శరీరాన్ని ఉపయోగించుకోవాలనే భావంతో చేస్తున్నారు. అందువల్ల వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు, అందువల్ల వాళ్ళు ప్రసాదం తీసుకుంటున్నారు, భగవత్ సంబంధం. అందుకే ఏది వదిలివేయరు అని చెప్పింది నిన్న సకాలం. వాళ్ళు ఏది వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. నిరాకారవాదులు ఇవన్నీ మనల్ని బంధిస్తాయని వదిలిపెడతారు, కానీ భక్తుడు ప్రతిదాన్ని కూడా భౌతికమైనదంటూ ఏది లేదు. భక్తుని యొక్క దృష్టిలో ప్రతిదీ భగవత్ సంబంధంలో దాన్ని వినియోగిస్తారనమాట. దానికి ఉదాహరణ చెప్తారు. కొందరు ధనం ముట్టుకోవద్దు, వాడద్దు అని నదిలో పడేస్తారు. కానీ అసలైనది ఏంటంటే ఆ ధనం యజమాని ఎవరో అతనికి అప్పగించడం అనమాట. అది ప్రతిదానికి యజమాని భగవంతుడు కాబట్టి భగవంతుని యొక్క సేవలో ఉపయోగించడము, దాన్ని యూటిలైజ్ చేయడంలో కరెక్ట్గా దాన్ని ఉపయోగించిన వారు అవుతారు. కాబట్టి భక్తులు ప్రతిదాన్ని కూడా ఇది భగవంతుని యొక్క సంపద, దీన్ని భగవత్ సేవలో ఉపయోగించాలి. అది శరీరం కావచ్చు, వస్తువు కావచ్చు, ఆత్మ కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రతిదీ కూడా ఏది భౌతికమైనదిగా చూడరన్నమాట. ప్రతిదీ భగవంతుని అంశ, భగవంతుని యొక్క శక్తి, భగవంతుని యొక్క ఆస్తి, దీన్ని భగవత్ సేవలో ఉపయోగించాల. నైపుణ్యం గల గురుదేవులు అందుకే ప్రతి ఒక్కరిని కూడా దేన్ని కూడా తోసివేయరు, ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తారు. వాళ్ళు ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళను ఉద్ధరించడానికి సేవ ముఖ్యమైనది కాబట్టి వాళ్ళని భగవత్ సేవలో నియోగిస్తారు. క్రమక్రమంగా వాళ్ళ సేవలో నియుక్తం కావడం ద్వారా వాళ్ళ ఇంద్రియాలు పవిత్రమయ్యి ఈ భోగవాంఛ ప్రవృత్తి తొలగిపోయి నేను భగవంతుని యొక్క నిత్యదాసుని అని అర్థం చేసుకొని ఆ విధంగా సహజ స్థితిలో వర్తిస్తారనమాట. కాబట్టి ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా అది పరిపక్వ స్థితిలోనే కాదు, భక్తి అనేది స్టార్టింగ్ పాయింట్ నుంచి అందుకే ఫలితాన్ని ఇస్తుంది. చాలా ఉన్నతమైంది. ఎందుకంటే భక్తి యోగము ఎవరు ఎటువంటి పరిస్థితుల్లో స్టార్ట్ చేసినప్పటికీ, మనకు 30 ఏళ్ళ వయసు అయిపోయింది, నా జీవితాన్ని అంతా వ్యర్థం చేసుకున్నానే, నాకు 40 ఏళ్ళ వయసు అంతా అయిపోయింది, వ్యర్థం చేసుకున్నానే, ఏం బాధపడని అవసరం లేదు. మీరు ఇప్పటికైనా కృష్ణ చైతన్యంలోకి వచ్చారు కదా, ఇప్పటి నుంచి మీరు ప్రయత్నం చేయండి. మీరు ఎంత ప్రయత్నం చేస్తారో అదంతా మీ అకౌంట్లోనే ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది. తర్వాత మీ పర్సెంటేజ్ ఎంత యాడ్ అయి ఉంటుందో తర్వాత మీకు పర్సెంటేజ్ నుంచి మీకు మళ్ళీ జన్మలో అవకాశం ఇస్తారు భగవంతుడు. ఇది అస్యూరెన్స్, గ్యారంటీ ఇస్తున్నాడు. నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడు ఎన్నడూ నశించడని నువ్వు ప్రకటించు అర్జున అని. ఎందుకంటే భక్తుని యొక్క మాటకు భగవంతుడు కట్టుబడి ఉంటారు కాబట్టి. అందుకని అర్జున్ని ప్రకటించమని చెప్తున్నారు ఇక్కడ. ఇది కృష్ణ చైతన్యవంతుల యొక్క కార్యకలాపాలు సంపూర్ణ జ్ఞానవంతులే అర్థం చేసుకుంటారు. ఇంకా అతని యొక్క కర్మఫలములన్నింటి కూడా అతను దహించిపోయినాయి. అతనికి ఎటువంటి కర్మఫలములు ఉండవు భగవంతుని యొక్క శుద్ధ భక్తునికి. కానీ మళ్ళీ అతనికి మనం చూస్తుంటే శుద్ధ భక్తులకు కూడా కష్టాలు వస్తున్నాయి కదా, వాళ్ళకు కూడా వ్యాధులు వస్తున్నాయి, వాళ్ళు కూడా ఎంతో కష్టపడుతున్నట్టు కనిపిస్తున్నారు. లేదు, వాళ్ళు అవన్నీ కూడా వాళ్ళ యొక్క కర్మఫలం నుంచి వచ్చినవి కావు, ఇది గుర్తుపెట్టుకోవాలి. అవన్నీ ఎప్పుడో కాలిపోయినాయి. వాళ్ళకు వచ్చేటన్నీ కూడా ఒకటి వచ్చేసి దీక్షా గురువులైతే శిష్యులందరి పాప ఫలాలను స్వీకరిస్తారు కాబట్టి వాటి యొక్క ఫలితం ద్వారా వాళ్ళు ఆ శరీరంలో కొంచెం
దాన్ని స్వీకరిస్తారనమాట వాళ్ళ యొక్క జనులందరి పాప ఫలితాన్ని. ఇంకొకటి భగవంతుని యొక్క ఉమ్, సంకల్పం మేరకు వాళ్ళకు వస్తుంటాయి కొన్ని. భగవంతుడు చేతిలో ఉంటుంది, యమరాజు చేతిలో ఉండదన్నమాట. భక్తుని యొక్క చిట్టాలు, లెక్కలు, పద్దులన్నీ కూడా భగవంతుని చేతిలో ఉంటాయి. అభక్తుల యొక్క చిట్టాలు, పద్దులన్నీ యమరాజు చేతిలో ఉంటాయి, యమధర్మరాజు చేతిలో. కాబట్టి భక్తులకు వచ్చే కష్టాలు సాధారణమైన వ్యక్తులకు వచ్చేటువంటి కర్మ ఫలితాల వంటివి కాదు. ఇవి భగవత్ సంబంధంలో ఉంటాయి, భగవంతుని సంకల్పం మేరకు వస్తుంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు మనం ఉదాహరణ నిన్న చెప్పుకున్నాం కదా, తల్లి బిడ్డను దండిస్తుంది కానీ ఒళ్ళో కూర్చోబెట్టుకొని తినిపిస్తుంది కూడా. అలా ఉంటుందన్నమాట భగవంతుని యొక్క దండన. ఏదైనా మనం సరిచేయడానికి ఇచ్చే దండన ఉంటుంది. అట్ ఏ టైం మనల్ని వదిలిపెట్టరు, మనం ప్రేమతో వాళ్ళే తినిపిస్తారు వాళ్ళ ఒళ్ళో కూర్చోబెట్టుకొని. అలా ఉంటుంది భగవంతుని యొక్క వాత్సల్యం. వాత్సల్యం అంటే ఇంతకుముందు చెప్పుకున్నాము, గోవు వడిలిపోయిన గడ్డిని కూడా ముట్టుకోదు, తినదు. అటువంటిది తన కడుపున జన్మించిన ఆవు దూడ యొక్క మలినాన్ని అంతటిని నాలుకతో నాకి 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 శుభ్రం చేస్తుంది. అది వాత్సల్యం అన్నమాట. అలా వాత్సల్యం కలిగి ఉంటారు గురుకృష్ణుడు మన పట్ల. రాధారాణి వాత్సల్య స్వరూపిణి, నిత్యానంద ప్రభు వాత్సల్యం ప్రతినిధి, గురువు నిత్యానంద ప్రభు, రాధారాణి గురువు ప్రతినిధి. ఎంత వాత్సల్యం కలిగి ఉంటారంటే మన యొక్క దుర్గుణాలు అన్నిటిని కూడా శుభ్రం చేసి సద్గుణాలు అలంకరింపజేసి కృష్ణునికి అర్పిస్తారనమాట. అంత వాత్సల్య స్వరూపులు. కాబట్టి వాళ్ళ యొక్క వైష్ణవుని యొక్క కార్యకలాపాలు మనకు సామాన్యులకు అర్థం కావు. వైష్ణవయ క్రియా నిద్ర అని వస్తుంది. కాబట్టి ఇక్కడ సంపూర్ణ జ్ఞానం గలవాడే కృష్ణ చైతన్యవంతుని కార్యకలాపాలు అర్థం చేసుకుంటారు. ఇంకా అతని యొక్క కర్మఫలములన్నీ కూడా దహించిపోయి ఉంటాయి. అతను తన నిత్య దాసత్వ సంబంధంలో జ్ఞానాభివృద్ధిని, అతని యొక్క జ్ఞానాభివృద్ధిని అగ్నితో పోల్చవచ్చును. అట్టి అగ్ని ఒక మారు రగిలింపబడినచో అది అన్ని రకములైన కర్మఫలములను సమూలంగా దహించివేయును. ఒక పెద్ద అగ్ని కుండంలో ఒక చిన్న దూది పింజను వేస్తే బూడిద కూడా రాకుండా ఎలా కాలిపోతుందో అలా భక్తుని యొక్క కర్మ ఫలితాలన్నీ కాలిపోతాయి, ఏముండవు అనమాట. అనంతమైన కొండల్లాంటి పాపరాశి ఉన్నా కూడా అలా దూది పింజలా కాలిపోతాయి అన్నమాట. ఇది భక్తి యోగం యొక్క శక్తి. హరే కృష్ణ. ఇంకెవరైనా ఏమైనా చెప్తారా? మీకు ఏమైనా డౌట్లు ఉన్నా చెప్పండి, లేదంటే 108 శ్లోకాలు నేర్చుకున్నాము. హరే కృష్ణ. మన ప్రాక్టికల్స్ ఈజీగా ఇచ్చారు శ్రీల ప్రభుపాదుల వారు. శ్రీల ప్రభుపాదకి ప్రతిదీ భగవత్ సంబంధంలో చేయడము ప్రాక్టికల్స్ ఇచ్చారనమాట. జ్ఞానమే కాదు విజ్ఞానం ఇచ్చారు. ఆ విధంగా భోగవాంఛ నుంచి జీవుడు బయటపడడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా తన యొక్క నిజస్థితి నిత్యదాసునిగా తన సహజ స్థితి కూడా మేల్కొంటుంది అనమాట. అది హరే కృష్ణ మహామంత్రం ద్వారా ప్రతి ఒక్కరి హృదయం శుద్ధమైపోయి వాళ్ళ యొక్క సహజ స్థితి గుర్తుకొస్తుంది. అందరిలో కప్పబడిపోయింది అంతే. దాన్ని ఆచార్యులు వెలికి తీస్తారు. ఈ విధంగా హరినామ సంకీర్తన, కృష్ణ ప్రసాద వితరణ, పుస్తక వితరణ, ఈ విధంగా అన్ని చేయడం ద్వారా జీవుల్లో సహజంగా ఉండే కృష్ణ చైతన్యాన్ని బయటికి తీసుకొస్తారు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, చెప్తారా మీరు? చాలా మంచి ఎక్స్ప్లెయిన్ చేశారు మాతాజీ. చాలా అర్థవంతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ధన్యవాదాలు. ఆచరించాలి ప్రభుజీ, నా కోసం ప్రార్థన చేయండి అందరూ. చాలా గ్రేట్ మాతాజీ. మీరు అంత అంటే సుదీర్ఘంగా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా అది ఆచార్యుల కృప ప్రభుజీ. శ్రీమాన్ మధురేష్ ప్రభుజీ యొక్క దయ. మాకు క్లాసులు చెప్తున్నారు, అవి నేను ఆచరించాలి. ఆచార్యులు చెప్పినది ఎందుకు నాకు ఈ క్లాసులు ఇచ్చారంటే నేను ఆచరించడం లేదు ప్రభుజీ అని బాధపడితే, సరే ఇట్లా చెప్పడం ద్వారా ఆచరించాలనే కోరిక పెరుగుతుంది.
నలుగురున్నా చెప్పండి. 1 to 1 అనే ఫోన్ చేసైనా మీరు ప్రచారం చేయండి. దాని ద్వారా ఆచరించాలనే కోరిక పెరుగుతుందని చెప్పారు. నా కోసం ప్రార్థన చేయండి. ఆచరించడంలో హరే శూన్యం కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. మీకంటే ఎక్కువ ఆచరణ మాకు లేదు. లేదు ఏదో మీ ప్రభుజీ. ద్వారా మేము కొంచెం నాకు తెలుసు నా తెలుసుకుంటున్నాం. స్థితి. హరే కృష్ణ. వైష్ణవులు అందరూ అట్లాగే అనుకుంటారు. కాకపోతే ఆ, ఎవరి గొప్పతనం అదేం వాళ్ళదే. లేదు. వైష్ణవులు నిజంగా అనుకుంటారు. కానీ చేయలేని వాళ్ళు నిజంగా చెప్తారు. అయితే మీరు నమ్మరేముంటే. నన్ను చూడలేదు కాబట్టి రియల్ గా. రియల్ గా ఇప్పుడు ఒకరికొకరు మనం చూసుకోలేం కాబట్టి అలా అనిపిస్తది. కానీ ఎవరి గొప్పతనం వాళ్ళదే. వైష్ణవులు అందులో ఏ కొద్దిగా అది ఉన్నా వైష్ణవులు కానీ అది అనేది గొప్ప పదం ప్రభు. శుద్ధ భక్తులు వైష్ణవులు అనేది ఆచార్యులకు వాడాలి, పెద్దవాళ్ళకి. అవి పెద్ద పదాలు. ప్రభుజీనే నాకు వాడొద్దని చెప్తే ఇంకా నాలాంటి అధమురాలకు అస్సలు వాడద్దు. సరే, అందరూ శ్లోకాలు నేర్చుకోండి. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. మాతాజీ ఎట్లా మాతాజీ, ఇప్పుడు 20 శ్లోకాస్ అయ్యాయి, మరి మళ్ళీ స్టార్ట్ చేయమంటారు లేకపోతే? ప్రభుజీ ఇప్పుడు నేర్చుకున్న వాళ్ళు చెప్పమనండి. మేము వాళ్ళు చెప్తుంటే పలుకుతాం. అంటే మేము మ్యూట్ లో ఉండి పలుకుతాము. ఆడికి మేము కూడా అవి నేర్చుకున్నట్లు అవుతుంది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ప్రయత్నించండి. ఇప్పటి వరకు నేర్చుకున్న వాళ్ళందరూ. మీరెంతో చక్కగా సతీష్ ప్రభు ఆధ్వర్యంలో నేర్చుకున్నారు. సుప్రజా మాతాజీ, విజయలక్ష్మి మాతాజీ, ఎవరెవరు క్లాస్లో ఉన్నారో అందరూ చెప్పండి. ఫస్ట్ శ్లోకం ఒకరు చెప్పండి అన్మ్యూట్ చేసుకొని. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు. ప్రణామం. చెప్పండి మాతాజీ ఫస్ట్ శ్లోకం. భగవద్గీత యథాతథము మొదటి శ్లోకం. 108 శ్లోకాల్లో మొదటి శ్లోకం 1వ అధ్యాయం మొదటి అధ్యాయం. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుస్తవః మామకాః పాండవా చైవ కిం అకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు పలికెను, ఓ సంజయ, కురుక్షేత్రంలోని ధర్మక్షేత్రంలో నాతనీయులు పాండ్రస్తనీయులు యుద్ధము చేయగోరిన వారే సమకూడిన తరువాత ఏమి చేసిరి? హరి బోల్. సో నైస్ మాతాజీ, చక్కగా నేర్చుకున్నారు. అరుంధతి ధన్యవాదాలు. అరుంధతి మాతాజీ, మీరు చూసి చదువుతారా, చెప్తారా? ఇది 1:1 మాతాజీ. 1వ అధ్యాయంలో 1వ శ్లోకం. హరే కృష్ణ మాతాజీ, క్షమించండి, నేను షోరూమ్ లో ఉన్నానా. ఓకే మాతాజీ. నేను చదువుతాను. ఇంకెవరైనా ప్రయత్నిస్తారా ఇది నేర్చుకోకుండా ఉన్న వాళ్ళు? హరే కృష్ణ మాతాజీ. చెప్పండి పద్మజ మాతాజీ. భగవద్గీత యథాతథము 1వ అధ్యాయము 1వ శ్లోకము. మాతాజీ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవశ్చైవ సంజయ. కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవశ్చైవ కిం అకుర్వత సంజయ. భావం: ధృతరాష్ట్రులను యుద్ధము చేయుగోరు వారే ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు సమకూడిన పిమ్మట ఏమి చేసిరి? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. పార్వతి మాతాజీ. మాతాజీ పాండవాశ్చైవ మాతాజీ, వాకి దీర్ఘం పెట్టండి మాతాజీ. పాండవాశ్చైవ. హరే కృష్ణ. అలాగే ప్రభుజీ. హరే పార్వతి మాతాజీ చెప్తారా మీరు శ్లోకం 1:1? ఈశ్వరమ్మ. హరే కృష్ణ మాతాజీ, నేను సేవలు ఉంటా మాతాజీ. హరే కృష్ణ, వింటాను. హరే కృష్ణ. ఈశ్వరమ్మ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నాకు చూసి చదవడం రాదు మాతాజీ. కొంచెం ఇదొకటి నేర్చుకున్నా మాతాజీ. ప్రభు చెప్తా అంటే జ్యోతి చెప్తా అనింది మాతాజీ. చెప్పండి మాతాజీ. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకః
పాండవ చైవ కిమకుర్వత సంజయ. మాతాజీ. హరి బాబు చక్కగా చెప్పినారు మాతాజీ. హరే కృష్ణ. నేను ప్రయత్నిస్తాను. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయః. ధృతరాష్ట్రుడిట్లు పలికెను, ఓ సంజయ, నా పుత్రులను పాండురాజు పుత్రులను యుద్ధం చేయుగారు వారై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమున సమకూడిన పిమ్మట వారు ఏమి చేసిరి? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండోత్ ప్రణామములు. హరే కృష్ణ మాతాజీ. నెక్స్ట్ శ్లోకం చెప్పండి మాతాజీ. భగవద్గీత 5వ అధ్యాయము. మాతాజీ రెండో శ్లోకం చెప్పండి. తర్వాత చెప్పమంటారా మాతాజీ? అవును మాతాజీ. ఓకే ఓకే మాతాజీ. శ్రీమద్ భగవద్గీత 5వ అధ్యాయము 2వ అధ్యాయం 2వ శ్లోకం. శ్రీ భగవానువాచ కుతస్వాకష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. శ్లోకం యొక్క భావం: శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ ప్రియమైన అర్జున, ఈ క్లిష్ట సమయం నందు ఇట్టి కల్మషం నీకు ఎచ్చటి నుండి దాపురించినది. జీవితపు విలువ నెరిగిన మానవునకు ఇది అర్థం కానట్టిది, అర్హం కానట్టిది. ఇది ఉన్నత లోకములకు దారి తీయదు సరికదా, అపకీర్తిని కలిగించును. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్. సో నైస్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చెప్పండి మాతాజీ. 2వ అధ్యాయము 2వ శ్లోకము. శ్రీ భగవాను వాచ కుతస్వాకస్మలం ఇదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరం అర్జున. భావం: శ్రీకృష్ణ భగవానుడు పలికిన, ఓ ప్రియమైన అర్జున, ఈ క్లిష్ట సమయమునందు ఇట్టి కల్మషము నీకు ఎచ్చటి నుండి దాపరించినది. జీవిత విలువ నెరిగిన మానవునకు ఇది అర్హము కానట్టిది, ఇది ఉన్నత లోకములకు దారి తీయదు సరికదా, అపకీర్తిని కలిగించును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే బాబు. నేను చెప్తాను, ప్రయత్నం చేసి. హరే కృష్ణ. ఎవరు? చెప్పండి మాతాజీ. లక్ష్మీ మాతాజీ చెప్పండి. మాతాజీ 108 ముఖ్యమైన శ్లోకాలలో 2వ శ్లోకం మాతాజీ. 2వ అధ్యాయము 2వ శ్లోకము. శ్రీ భగవాన్ ఉవాచ కుతత్వాకష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. అనువాదం మాతాజీ. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ ప్రియమైన అర్జున, ఈ క్లిష్ట సమయమున ఇట్టి కల్మషము నీకు ఎక్కడి నుండి దాపురించినది. జీవిత విలువలను ఎరిగిన మానవునకు ఇది ఏమాత్రము యోగ్యము కాదు, ఇది ఉన్నత లోకములకు దారి తీయదు సరికదా, అపకీర్తిని కలిగించును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదములు. శ్రీ భగవాను వాచ కుతస్మాకస్మలం ఇదం విషమే సముపస్థితం అనార్యజుష్టం అకీర్తిక కాదు అనార్యజుష్టం అస్వర్గ్యం మాతాజీ. అస్వర్గం అకీర్తికరం అర్జున. అంటే మీరు శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ ప్రియమైన అర్జున, నీకు ఎచ్చటి నుంచి ఈ కల్మషం దాపురించినది, ఇటువంటిది నీకు తగదు, ఇది ఆర్యులైన వారికి తగనట్టిది, ఇంకా ఇది స్వర్గానికి తీసుకెళ్ళదు, ఇంకా అకీర్తికరం నీకు అని చెప్తున్నారు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. జీవితపు విలువ నెరిగిన మానవునికి ఇది అర్హం కానట్టిది, ఇది ఉన్నత లోకములకు దారి తీయదు సరికదా, అపకీర్తిని కలిగించు. హరే కృష్ణ. నేర్చుకుంటాం ప్రభు నిదానంగా. కుతస్వాకష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టం వసర్గ్వం అకీర్తికరం అర్జున. హరే కృష్ణ. అనార్యజుష్టం అస్వర్గ్యం మాతాజీ. హరే కృష్ణ. అనార్యజుష్టం అస్వర్గం, అంతే కదా? అనార్యజుష్టం అస్వర్గ్యం, అంతేలేండి మాతాజీ. హరే వస్తుంది అక్కడ, అస్వర్గం. అదే
హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. నెక్స్ట్ ఎవరైనా చెప్తారా? నెక్స్ట్ శ్లోకం 3వ విజయలక్ష్మి మాతాజీ. ఇక్కడ స్క్రీన్ మీద కనపరాలేదు మాతాజీ. హరే కృష్ణ. ఎన్నో శ్లోకం నేను బుక్ తీసుకొస్తా, చెప్పండి మాత. 3వది అంటది. ఎన్నో శ్లోకం ప్రభుజీ? 2వ అధ్యాయంలో 2.7 మాతాజీ, 2వ అధ్యాయం 7వ శ్లోకం మాతాజీ. ఇది అది ఏమది మాతాజీ? నేను షేర్ చేయాలంటే ఏం చేయాలి మాతాజీ? శ్లోకం మీరు కో-హోస్ట్ కదా, చేయొచ్చు అనుకుంటా ప్రభు. చూస్తాను, ట్రై చేస్తాను. హరే కృష్ణ. మాతాజీ 2:7 బుక్ ఉంటే చదవండి. హరే కృష్ణ మాతాజీ. నేను చదవనా మాతాజీ? చెప్పండి మాతాజీ. నెక్స్ట్ మాతాజీ చదువుతారు. మాతాజీనే చదవనిలేండి మాతాజీ, తర్వాత చదువుతాను. హరే డీటెయిల్స్ కృష్ణ. చెప్పాలి కదా, చెప్పండి. ఓకే మాతాజీ. 108 ముఖ్యమైన శ్లోకాలలో 3వ శ్లోకం మాతాజీ, 2వ అధ్యాయము 7వ శ్లోకము. కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యశ్రేయస్యానిశ్చితం బ్రూహి తన్మే శిష్యేస్తేహం షాది మాం త్వాం ప్రపన్నం. అనువాదం మాతాజీ. లోభమనే దోషము చేత నేనిప్పుడు నా స్వధర్మ విషయమున మోహము చెంది శాంతిని కోల్పోయి తిని. నాకు ఏది మిక్కిలి హితకరమో నిశ్చయముగా తెలుపుమని ఇట్టి స్థితిలో నేను నిన్ను అడుగుచుంటిని. నేనిప్పుడు నీకు శిష్యుడను మరియు శరణాగతుడను, దయచేసి నాకు ఉపదేశించుము. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చాలా చక్కగా రాగం చేశారు, చాలా చక్కగా శ్లోకం చెప్పారు. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. కార్పణ్యోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతా యచ్ఛ్రేయః శాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాది మాం త్వాం ప్రపన్నం. అర్జునుడు పలుకుతున్నారు, కార్పణ్య దోషంచే నేను ఇప్పుడు నా స్వధర్మ విషయంలో మోహం చెంది తిని. ఇట్టి స్థితిలో నాకు ఏది హితకరమో, నేను ఏది చేయాలో నువ్వు నాకు తెలియజేయము. నేను ఇప్పుడు నీకు శిష్యుడును మరియు శరణాగతుడిని, దయచేసి నాకు చేయవలసిన కార్యాన్ని నిశ్చయంగా తెలుపమని అడుగుతున్నారు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. యచ్ఛ్రేయ హా వచ్చినప్పుడు మాతాజీ పక్కన అక్షరము సా గాని షా గాని వస్తాయి మాతాజీ. అక్కడ యహ అని పలకుండా యాస్యా అంటే 2 కలిపి చదవాలి మాతాజీ. యచ్ఛ్రేయస్యానిశ్చితం బ్రూహి తన్మే మాతాజీ. కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యానిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాది మాం త్వాం ప్రపన్నం. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరి బోల్. ఎవరైనా చెప్తారా? విజయలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యానిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాది మాం త్వాం ప్రపన్నం. అనువాదం. నా యందలి కార్పణ్య దోష కారణమున నేనిప్పుడు నా స్వధర్మ విషయంన మోహము చెంది శాంతిని కోల్పోయి తిని. ఇట్టి స్థితిలో ఏది నాకు మిక్కిలి హితకరమో నిశ్చయముగా తెలుపుమని నిన్ను నేను అడుగుచున్నాను. నేనిప్పుడు నీకు శిష్యుడను మరియు శరణాగతుడను, దయచేసి నాకు ఉపదేశము కావింపుము. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్. సో నైస్. పార్వతి మాత చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. నేను మీలా చదవలేను కానీ చదువుతాయి. హరే కృష్ణ. కార్పణ్య దోషోపహత స్వభావం పృచ్ఛామి తాం ధర్మ సమ్మూఢచేతః యచ్ఛ్రేయం సన్నిహితం
పితన్యే శిష్యే చెహం శాంతి మంత్రం ప్రసన్నం. హరే కృష్ణ మాతాజీ. నిదానంగా నేర్చుకోండి. ప్రభుజీ చెప్తున్నారు కదా ఖచ్చితంగా ఆ పదం ఎట్లా పలకాలని. హరే కృష్ణ. రాజేంద్ర ప్రసాద్ ప్రభుజీ పలుకుతారా, మీరు చెప్తారా? హరే కృష్ణ మాతాజీ. మా పాప అవుతుంది. ప్రభుజీ. కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వం ధర్మ సమ్మూఢచేతాః యచ్చేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తిహం షాదిమాం త్వాం ప్రపన్నం. భావం: నాయందలి కార్పణ్య దోష కారణమున నేనిప్పుడు నా స్వధర్మ నియమ విషయమునను మోహము చెంది శాంతిని కోల్పోయితిని. ఇట్టి స్థితిలో ఏది నాకు మిక్కిలి హితకరము నిశ్చయముగా తెలుపమని నన్ను నేను అడుగుచున్నాను. నేనిప్పుడు నీకు శిష్యుడను మరియు శరణాగతుడను. దయచేసి నాకు ఉపదేశం కావింపుము. హరి బోల్. సో నైస్. చాలా చక్కగా చెప్పినారు మా. హరే కృష్ణ. నెక్స్ట్ శ్లోకం ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. నెక్స్ట్ శ్లోకం చదవండి మాతాజీ. 3వ చదవద్దా మాతాజీ? 4వది. కార్పణ్య దోష చదవలేదని. మీరు ఆల్రెడీ నేర్చుకున్నారుగా, మేము నేర్చుకుంటున్నాం మీ ద్వారా. 2వ అధ్యాయము 11వ శ్లోకము. శ్రీ భగవాను వాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంచ భాషసే గతాసూన గతాసూంచ నాను శోచంతి పండితః. భావం: దేవాతి దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను ప్రజ్ఞను కూడిన పలుకులను పలుకుచునే నీవు దుఃఖింపదగని విషయమును గూర్చి దుఃఖించుచున్నావు. నీవు జీవించి ఉన్న వారిని గూర్చి గాని మరణించిన వారిని గూర్చి గాని పండితులైన వారు శోకింపరు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్. సో నైస్. నెక్స్ట్ ఎవరైనా చెప్తారా? హరే కృష్ణ మాతాజీ. నేను చెప్తాను మాతాజీ. చెప్పండి మాతాజీ. ఇద్దరు మీరు చేసుకున్నారు. ఎవరో ఒకరు చెప్పండి. నేను చెప్తాను మాట. హరే కృష్ణ. చెప్పండి. శ్రీ భగవానువాచ అచోచ నైవ చోచత్వం ప్రజ్ఞావాచాంచ భాషసే గతాశూన్న గతాశూంచ నాను చోచంతి పండితః. దేవాది దేవుడు పలికెను పాండిత్యంతో కూడిన పలుకలు పలుకుతూనే. హరే కృష్ణ. దేవాది దేవుడు పలికెను పాండిత్యంతో కూడిన పలుకులను పలుకుతూనే నీవు శోకింపదగని విషయం గూర్చి శోకించుతుంటివి. పండితులు జీవించి ఉన్న వారిని గూర్చి గాని మరణించి ఉన్న వారిని గూర్చి గాని శోకింప. హరే కృష్ణ. మాతాజీ ఇక్కడ షాకి చావత్తు వచ్చింది కాబట్టి చాన్ పలకుండా షాన్ పలకడానికి ప్రయత్నించండి మాతాజీ. కొద్ది అభ్యాసం చేయండి మాతాజీ, వస్తుంది. ఇక్కడ నేను ఒకసారి శ్లోకం చెప్తాను మాతాజీ. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నాను శోచంతి పండితాః. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నాను శోచంతి పండితాః. హరే కృష్ణ మాత. షాకి చావత్తు పలకండి మాతది. ఒకే చా ఒకటే వినిపిస్తుంది అనమాట. షా వినబడాలి, చా కూడా వినబడాలి మాతది. హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. చెప్పండి సుప్రజ మాతాజీ. హరే కృష్ణ స్క్రీన్ మాతాజీ. కనిపిస్తుందా మాతాజీ? హరే కృష్ణ. కనిపిస్తుంది ప్రభుజీ. కనిపిస్తుంది ఓకే, ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. భగవద్గీత యథాతథము 108 శ్లోకాల్లో 4వ శ్లోకం, 2వ అధ్యాయం గీతాసారం 11వ శ్లోకం. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్వం ప్రజ్ఞావాదాంచ భాషసే గతాసూన గతాసూంచ నాను శోచంతి పండితాః.
అనువాదము దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు పలికెను. పాండిత్యంతో కూడిన మాటలు పలుకుతూనే నీవు దుఃఖింపదగని విషయం గురించి దుఃఖిస్తున్నావు. వివేకవంతులు జీవించి ఉన్న వారి గురించి గాని మరణించిన వారి గురించి గాని దుఃఖించరు. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదములు. ధన్యవాదాలు. హరి ఓం. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసు న గతాసూంచ నానుశోచంతి పండితాః. దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను. ప్రజ్ఞను కూడిన పలుకులు పలుకుచూనే నీవు దుఃఖింపదగని విషయంను గూర్చి దుఃఖించుచున్నావు. పండితులైన వారు జీవించి ఉన్న వారిని గూర్చి గాని మరణించిన వారిని గూర్చి గాని దుఃఖింపరు. హరే కృష్ణ. హరే కృష్ణ. నెక్స్ట్ శ్లోకం చదువుతారు ఎవరైనా? హరే కృష్ణ మాతాజీ. నేను చదవనా మాతాజీ? చదవండి మాతాజీ. నత్వేవాహ. మాతాజీ హరే కృష్ణ. 108 ముఖ్యమైన శ్లోకాలలో 5వ శ్లోకం మాతాజీ. రెండవ అధ్యాయము గీతాసారము 12వ శ్లోకము. నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. అనువాదము నేను గాని నీవు గాని ఈ రాజులందరూ గాని నిలిచి ఉండని సమయమేది లేదు. ఇక ముందు భవిష్యత్తులో కూడా మనమెవరము ఉండకపోము. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నత్వేవా 2వ అధ్యాయము 12వ శ్లోకము. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. భావం నేను గాని నీవు గాని ఈ రాజులందరూ గాని నిలిచి ఉండని సమయమేదియును లేదు. ఇక ముందు భవిష్యత్తునందు మనం ఎవ్వరము ఉండకపోము. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. భగవద్గీత యథాతథము 108 శ్లోకాలలో 5వ శ్లోకం 2వ అధ్యాయం 12వ శ్లోకం. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న విభిష్యామః సర్వే వయమతః పరం. అనువాదము దేహదారి నిరంతరం. భావము నేను గాని నీవు గాని రాజులందరి గాని నిలిచియుండని సమయం ఏదీనూ లేదు. ఇక ముందు భవిష్యత్తు నందు మనం ఎవరము ఉండకపోము. మాతాజీ మరొకసారి పారాయణం చేయండి మాతాజీ. హరే కృష్ణ. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. హరిబోల్ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదం ప్రభుజీ. హరే కృష్ణ. అందరు బాగా యాక్టివ్ గా పాల్గొంటున్నారు ప్రభు. బాగా ట్రైనింగ్ చేశారు. హరి బోల్. ఏం లేదు మాతాజీ. హరే కృష్ణ. రోజు అడుగుతుంటే అన్మ్యూట్ చేసుకోరు ఒక్కరు కూడా. ఈ తత్వం అనేది ఎందుకు మాకొద్దు తల్లి అని. హరే కృష్ణ. అందే మాతాజీ వాయిస్ వినిపించట్లేదు. చెప్తున్నారా? మాతాజీ మాట్లాడట్లేదు నేను. అదే శ్లోకం చదువుదామా అని మీరు మాట్లాడుతున్నారు కదా అని ఆగిపోయినాను. 5th చదివినారా మాతాజీ? మాతాజీ చదవమంటారా? చదవండి. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. శ్లోకం యొక్క భావం నేను గాని నీవు గాని ఈ రాజులందరూ గాని నిలిచియుండని సమయం ఏదియును లేదు. ఇక ముందు భవిష్యత్తు నందు మనం ఎవరము ఉండకపోము. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. టైం అయింది. మీకు అందరికి సేవలు ఉంటాయా? ఇంకా కంటిన్యూ చేస్తారా? హరే కృష్ణ మాతాజీ. నాకైతే ఏం సేవ లేదు మాతాజీ. కంటిన్యూ చేయండి మాతాజీ. ఇంకో 10 నిమిషాలు. సేవలు ఉన్న వాళ్ళు లెఫ్ట్ అవ్వండి. దయచేసి మీ సేవలు చూసుకోండి. హరే కృష్ణ. నేను కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చూసి చెప్పాను చూడకుండా.
చూడకుండా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నత్వేవాహం జాతు నాసం నత్వే మే జనాధిపః నచైవ న భవిష్యామి సర్వే మత వయ ఓ హరే కృష్ణ సర్వే వయ మత హరే కృష్ణ. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. నేను గాని నీవు గాని ఈ రాజులందరిని గాని నిలిచి ఉండని సమయం ఏదీనూ లేదు. ఇక ముందు భవిష్యత్తునందు మనం ఎవరమును లేకపోము. హరే కృష్ణ. నెక్స్ట్ శ్లోకం చదవండి. దేహినోస్మిన్ యదా దేహే. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాత. నేను చదవండి మాతాజీ. ఒక్కొక్కరు చదవండి. నేను చదువుతాను మాతాజీ. 108 ముఖ్యమైన శ్లోకాలలో పారాయణం చేస్తా 6వ అని చెప్పండి శ్లోకం. మాతాజీ, చదివే బదులు. హరే కృష్ణ మాతాజీ. పారాయణం అని చెప్తే ఆ పదం మంచిగా ఉంటదేమో అనిపిస్తుంది నాకు. హరే కృష్ణ. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. 108 ముఖ్యమైన శ్లోకాలలో 6వ శ్లోకము, 2వ అధ్యాయము, 13వ శ్లోకము. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరతత్ర న ముహ్యతి. అనువాదము: దేహదారి నిరంతరము ఈ దేహంలో క్రమముగా బాల్యం నుండి యవనమునకు, యవనం నుండి వృద్ధాప్యమునకు మార్పు చెందినట్లుగానే మరణానంతరము మరొక దేహమును పొందును. అట్టి మార్పుచే ధీరుడు ఎన్నడూను మోహము చెందడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ మీరు శ్లోకాలు ఆడియో ఉంటది కదా, మీరు చెప్పినట్టు పంపించండి. నేను 108 గ్రూప్ లో పెడుతున్నా మాతాజీ. ఈ రోజు కూడా అంటే నేను ఇప్పుడు లేను ప్రభుజీ, నేను లేను. నాకు నేను పంపిస్తాను మాతాజీ మీకు. సరే, పార్వతి మీకు షేర్ చేస్తాను. పంపిస్తాను. చూసి విని చదువుకుంటాను, నేర్చుకుంటాను. పంపిస్తాను మాతాజీ. ఈ రోజు కూడా ఒక 5 శ్లోకాలు గ్రూప్ లో షేర్ చేశాను మాతాజీ. 15 శ్లోకాలు అయ్యాయి. అంటే కొత్త వాళ్ళు ఎవరో వచ్చారు, జాయిన్ అయ్యారు. వాళ్ళ కోసం మళ్ళీ స్టార్ట్ చేస్తాను మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చెప్పండి. 2వ అధ్యాయము 13వ శ్లోకము. దేహినో యస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. భావం: దేహదారి నిరంతరముగా ఈ దేహమునందు బాల్యం నుండి యవ్వనము నుండి వృద్ధాప్యమును క్రమముగా పొందుచున్నట్లు జీవాత్మ కూడా మరణ సమయమున మరొక దేహమును పొందును. అట్టి మార్పు చే ధీరుడెప్పుడు మోహము నొందడు. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ మళ్ళీ ఒకసారి పారాయణం చేయండి మాతాజీ. శ్లోకం 13వ శ్లోకం. దేహినో యస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి. ఇక్కడ అంటే బాగా పారాయణం చేశారు మాతాజీ. అయితే దేహినోస్మిన్ అని చెప్పండి మాతాజీ. దేహినోస్మిన్ యథా కాదు మాతాజీ, యథా. దేహినోస్మిన్ కాదు, దేహినోస్మిన్. దేహినోస్మిన్ యథా దేహే. యథా మాతాజీ. తా థా. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. ఇక్కడ కౌమారం యవ్వనం లేదు మాతాజీ, వాకి వావత్తు లేదు కాబట్టి అది యాక్చువల్లీ ఫ్లో లో ఉన్నప్పుడు యవ్వనం అని చదివేస్తాము. సో దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. అంతే మాతాజీ. అదొక్కటి యవ్వనం దగ్గర 2వ సెంటెన్స్ చాలా బాగా పారాయణం చేశారు మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్. థ్యాంక్ యూ ప్రభుజీ.
హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. పార్వతీ మాతాజీ చెప్పండి. దేహినోస్మిన్ యథా దేహి కౌమారాయ వనం చర తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముఖ్యతే. దేహదారి నిరంతరం ఈ దేహంలో క్రమంగా బాల్యం నుండి యవనమునకు, యవనం నుండి వృద్ధాప్యమునకు మార్పు చెందినట్లుగానే మరణాంతరం మరొక దేహము పొందడు. అట్టి మార్పుచే ధీరుడు ఎన్నడూ మోహించండు. హరే కృష్ణ. మాతాజీ ఇక్కడ ప్రాప్తి అని చెప్పండి మాతాజీ. ఎందుకంటే రా ఏమో ఇటుపక్కకు వచ్చినప్పుడు హీ అయిపోతుంది, ప్రాప్తి హీ అయిపోతుంది. అక్కడ ధీరస్తత్రన ముహ్యతే కాదు మాతాజీ, ముహ్యతి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ చెప్పండి మాతాజీ. మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు సారీ మాతాజీ. ఒకటి ప్రభుజీ ఆయన ఉన్నారో లేదో మాతాజీ. ఇప్పుడు ప్రభుజీ ఏంటంటే ఇప్పుడు మనం ఒక శ్లోకం చదివేటప్పుడు దేహినోస్మిన్ అన్నప్పుడు దానికి మీనింగ్ కూడా ఒకేలాగా వచ్చేలాగా, అంటే కొంచెం మనం ఒక వర్డ్ వైజ్ చదువుకున్నా కూడా మనకి ఆ శ్లోకం చదివేటప్పుడు దేహినోస్మిన్ అన్నప్పుడు ఆ మీనింగ్ కూడా కొంచెం వచ్చేలాగా మీరు ఇంకా కొంచెం డీటెయిల్ గా బాగా పారాయణం చేస్తే ఇంకా నీట్ గా తొందరగా వచ్చేస్తుంది ప్రభుజీ. అవును మాతాజీ, మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు మాతాజీ. ఎందుకంటే మనకు అర్థాలు తెలిస్తేనే కొద్దిగా ఇప్పుడేమో బట్టి కొట్టేస్తున్నాం మనము. యాక్చువల్ అర్థాలు తెలిస్తే ఏంటంటే యాక్చువల్ గా ఆ శ్లోకం ఎందుకు చెప్పారు, దాని అర్థం తెలిస్తేనే దానికి ఒక వాల్యూ కూడా ఉంటుంది మాతాజీ. యాక్చువల్ గా మీరేంటంటే ప్రభుజీ ఒకటి ప్రభుజీ మీరు చెప్పేటప్పుడు ఆ వర్డ్ వరకు చెప్పేసి దేహినోస్మిన్ అనే దానికి కొంచెం మాకు చెప్పంగానే ఒక మీనింగ్ వచ్చేలాగా ఒకసారి చెప్పండి. మీరు 2 సార్లు పలికియండి, తర్వాత మేము పారాయణం చేస్తే గనక మాకు నీట్ గా వచ్చేస్తుంది ప్రభుజీ. అది ఓకే మాతాజీ, అదే ట్రై చేద్దాం మాతాజీ. ఇది అంటే కరెక్టే మీరు చెప్పింది. దీని మీద రోజు 2 శ్లోకాలు నేర్చుకున్నా చాలు ప్రభుజీ. అవును మాతాజీ. ఓకే మాతాజీ. హరే అలా కృష్ణ. మీనింగ్ఫుల్ గా 2 నేర్చుకుందాము చాలు. అంటే మనకి బాగా గుర్తుండిపోతాయి లైఫ్ లాంగ్. అవును మాతాజీ, అట్లా గుర్తుపడినట్టే నేర్చుకోవాలి, లేకపోతే వేస్ట్, చదివి కూడా వేస్ట్. మళ్ళీ 4 రోజులు వెళ్ళేటప్పుడు మళ్ళీ మర్చిపోతాం, మళ్ళీ టైం వేస్ట్ అయిపోతుంది. ఇవే 2 శ్లోకాలు కానీ 3 శ్లోకాలు కానీ, బట్ దానికి మనం చదవగానే శ్లోకం మనకి మీనింగ్ అనేది గుర్తొచ్చిపోవాలి ప్రభుజీ. అట్లా హరే కృష్ణ మాతాజీ. నేర్పిస్తారు మాతాజీ. 10 రోజులు మనం యాత్రకు వెళ్ళినప్పుడు అలాగే నేర్పించారు. మనం లేం కాబట్టి ఇవి అన్ని వాళ్ళు నేర్చుకునే శ్లోకాలు ఒకసారి రిపీటెడ్ చేస్తున్నారు అంతే. మనకు ఒక్కొక్క శ్లోకం నేర్పించేటప్పుడు అలాగే నేర్పిస్తారు. అంటే అప్పుడు వీడియో కూడా ఉంటే బాగుంటది మాతాజీ. ఇప్పుడు వాళ్ళు చెప్పేటప్పుడు మనకి ఆ అపీరెన్స్ కల్పిస్తుంది కాబట్టి ఒకేసారి అపీరెన్స్ ప్లస్ ఆడియో కూడా వచ్చింది అనుకోండి, మనకి ఇంకా నీట్ గా అర్థమవుతుంది మాతాజీ. సతీష్ ప్రభుజీ ఆఫీస్ లో ఉంటారా? వీడియో ఆన్ చేసుకోగలరా? ట్రై చేస్తాను మాతాజీ, పర్లేదు మాతాజీ. అంటే ఆ ఎక్స్ప్రెషన్ అనేది కూడా మనకి గుర్తుండిపోతుంది మాతాజీ. ఓకే ప్రభుజీ. ఓకే, అందరికీ ధన్యవాదాలు. ఈరోజు చాలా టైం అయింది. రేపటి నుంచి అలాగే ఒక్కొక్క శ్లోకం 3 సార్లు పలికిచ్చి నేర్పియండి ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. అందరికీ ధన్యవాదాలు. తప్పు చెప్పింటే ఏం క్షమించండి లేదు మాతాజీ, వాళ్ళందరూ నేర్చుకున్నారు ఆల్రెడీ 10 రోజుల నుంచి, అవి రిపీట్ చేశారు అంతే. మాతాజీ ఇదొక్కటి జస్ట్ దేహినోస్మిన్ యథా దేహే అంటే ఇక్కడ నాకు దొరికింది, నేను జస్ట్ చెప్తున్నా. అంటే ఏంటంటే మాతాజీ, దేహంలో ఉండే వ్యక్తి అని. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవనం జరా. అతను ఈ దేహంలో కౌమారం నుండి అంటే చిన్నప్పుడు ఒక దేహము, యవనం అంటే మంచి యవనంలో ఉన్నప్పుడు, జరా వృద్ధాప్యంలో వెళ్ళినప్పుడు ఏ విధంగా తన యొక్క శరీరం మారుతూ ఉందో, కానీ అతను ఆ వ్యక్తి లోపల ఉండే వ్యక్తి నేనే ఇందులో ఉన్నాను, తను మారినట్టు అనుకోడు అనమాట. శరీరం మారింది అనుకుంటాడు. యాక్చువల్గా అదేం మారదు. యాక్చువల్గా ఆత్మ అలాగే ఉంటుంది. ఈ విధంగా తన యొక్క శరీరం మార్పులు చెందుతూ వచ్చింది. అలాగే తథా అంటే చనిపోయిన తర్వాత దేహాంతర ప్రాప్తి అంటే ఇంకొక శరీరం వస్తుంది. అలా వచ్చినప్పుడు
ముహ్యతి, ఎవరైతే ధీరులు ఉంటారో, ఎవరికైతే జ్ఞానం ఉంటుందో వాళ్ళు ఈ విషయంలో నా ముహ్యతి, వాళ్ళు మోహంలో పడరు, వాళ్లకు స్పష్టంగా తెలుసు ఏమి జరుగుతుందో, అందువల్ల నీవు దీని గురించి బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాడు మాతాజీ. దేహినోస్మిన్ అర్థమైంది మాతాజీ, దేహంలో ఉండే వ్యక్తి. యథా, హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ అర్థమైంది ప్రభుజీ. అంటే ఎలాగైతే ప్రభుజీ, ఇప్పటి ఆ, వరకు మీరు ఆ, నేర్పించిన శ్లోకాలన్నీ మీ దగ్గర ఆడియో కానీ ఈ వీడియో కానీ ఏదన్నా కూడా మాకు ఫార్వర్డ్ చేయండి. ఎప్పుడైతే ఇప్పుడు క్లాస్లో ఎవరైతే లేరో యాత్రకు వచ్చినారో వాళ్ళకి నేను ఫార్వర్డ్ చేస్తాను. అలాగే ఈ పీడిఎఫ్ కూడా ఫార్వర్డ్ చేయండి. తర్వాత కొత్త శ్లోకాలు ఇప్పుడు పీడిఎఫ్ చేశాను మాతాజీ ఆల్రెడీ ఎంతవరకు మీకు. ఎంతవరకు నేర్పించారో అంతవరకు మాకు పంపించండి, మేము ప్రయత్నం చేస్తాము. తర్వాత శ్లోకాలు ఓకే మాతాజీ, హరే కృష్ణ. అన్ని అందరికీ కలిపి నేర్పించండి. ఓకే మాతాజీ, హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభు. మీకు 15 పంపిస్తాను మాతాజీ ఈరోజు. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలు, హరే కృష్ణ. చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు. రోజు ఇలాగే పార్టిసిపేట్ చేయండి. శ్లోకం భావం భాష్యం చదివినప్పుడు కూడా అందరూ యాక్టివ్గా చదవడానికి, చెప్పకపోయినా చదవడానికైనా ప్రయత్నం చేయండి. ఇప్పుడు శ్లోకాలు అందరూ చాలా చక్కగా ప్రాక్టీస్ చేశారు కాబట్టి మేము చెప్తాం అనే ఉత్సాహంతో వచ్చారు. అలాగే శ్లోకం భావం భాష్యం కూడా చదువుతారని ఆశిస్తున్నాను. హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత యథాతథం की जय. श्रीमान मधुरेश प्रभु जी की जय. श्रील प्रभुपाद की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. नामाचार्य श्रील हरिदास ठाकुर की जय. సమావేశమైన భక్త బృంద की जय. సమావేశమైన జై. భక్త బృంద की जय. సమావేశమైన భక్త బృంద की जय. అనంత కోటి వైష్ణవ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు.